అనదర్ వీడియో. ఇది వచ్చేసి డే 2. నిన్న ఇంకా అన్ని తిరిగేసాక మేము ఈవినింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా అక్కడే స్టే చేసి నెక్స్ట్ రోజు మేము క్యూబ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. అది వచ్చేసి కొంచెం యాక్టివిటీస్ రిలేటెడ్ బేస్డ్ ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయడానికి అట్లా పార్టీ వైబ్స్ కింద. దానికి వెళ్తున్నాం ఇప్పుడు అందరం రెడీ అయ్యి. వెనకాల ఫింగర్స్ పాప్ కనిపిస్తుందా? టిక్ టాక్ ఏదో చేస్తున్నట్టుంది, ఫుల్ డ్యాన్స్ లేస్తుంది అక్కడ, సౌండ్లు ఏం లేవు. ఇక్కడ స్టేషన్ పేర్లు చూడండి చాలా విచిత్రంగా ఉంటాయి. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటున్న ఏరియా పేరు ఇది. చదివేకి ఊళ్ళు విచ్ అని ఉంది కానీ వీళ్ళు ప్రొనౌన్సియేషన్ ఉలిచ్ అంటారు. ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంటుంది గ్రీన్ విచ్ అనేది, గ్రానిచ్, ఇలా విచిత్రమైన పదాలన్నీ పెట్టి పిలుస్తారు. ట్యాప్ పెట్టరు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి మనం టికెట్ తీసుకుని పెట్టుకుంటే వెళ్ళొచ్చు, ఒకటి మనం టికెట్ తీసుకుని హోల్ డే యూస్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా ఫోన్ది యాపిల్ పే ఉంటుంది కదా, జస్ట్ ఇన్సైడ్ వచ్చినప్పుడు ట్యాప్ పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ట్యాప్ అవుట్ చేసేస్తే మనం డే అంతా ఎంత తిరిగా ఉన్న దాన్ని బట్టి ఇంకా వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఛార్జ్ పడిపోద్ది. మనకి తిరుగుతున్నప్పుడు తెలియదు ఎంత పడుతుంది అన్నది, ఎండ్ ఆఫ్ ద డేలో తెలియదు. హోల్ డే యూస్ చేసుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా ఫోన్ది యాపిల్ పే ఉంటుంది కదా, జస్ట్ ఇన్సైడ్ వచ్చినప్పుడు ట్యాప్ పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ ట్యాప్ అవుట్ చేసేస్తే మనం డే అంతా ఎంత తిరిగా ఉన్న దాన్ని బట్టి ఇంకా వాళ్ళు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఛార్జ్ పడిపోద్ది. మనకి తిరుగుతున్నప్పుడు తెలియదు ఎంత పడుతుంది అన్నది, ఎండ్ ఆఫ్ ద డేలో తెలుస్తుంది మొత్తం ఎంత ఏం తిరిగా అన్నది. దాని రిలేటెడ్ అండ్ దాని బేస్డ్ మీద మనకి ప్రైసెస్ అన్నీ పడతాయి. ఇది వచ్చేసి ఎలిజబెత్ లైన్, మోస్ట్ రీసెంట్ టైమ్స్లోనే కట్టారు, సో అందుకే చాలా కొత్తగా ఉంది. మేము కెన్రీ వార్ఫ్ వెళ్తున్నాం అనమాట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. వచ్చేసాం ప్లేస్. ఇది వచ్చేసి ఈ ఏరియా పేరు కెన్రీ వార్ఫ్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లండన్. బేసిక్గా మొత్తం అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, బట్ ఫినాన్స్ హ్యాండ్లింగ్ ప్లేస్ అనమాట. మొత్తం బిల్డింగ్స్ అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. చూస్తున్నారు కదా. ఏమైంది? రోడ్ క్లోజ్డా? యూ హ్యావ్ టు టేక్ ఏ డీటూర్. మొత్తం అన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ హెచ్ఎస్బిసి, బార్క్లేస్, సిటీ. ప్లేస్ అయితే చాలా రిచ్గా అండ్ పాష్గా కూడా ఉంది ఇది. ఇదే క్యూబ్ ఎంట్రన్స్, హార్ట్ ఆఫ్ ద సెంటర్లో ఉంది కెన్రీ వార్ఫ్ దగ్గర. ఇదే మెయిన్ బిల్డింగ్ క్యూబ్, ఇందులో సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అవునా, బుకింగ్ చెక్ చేస్తుంది ఇక్కడ వాళ్ళ స్టాఫ్. మౌన అండ్ సాయిత్ అయితే యాక్చువల్లీ వర్క్ చేసేది ఇక్కడే, సో వాళ్ళ ద్వారా బుక్ చేసాం. ఎంప్లాయీ డిస్కౌంట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. గేమ్స్ ఎట్లా ఆడాలన్నది ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు వీడు. క్లాసులన్నీ ఇలా విన్నారా మీరు? అసలు క్లాసులు ఎప్పుడన్నా ఇలా విన్నారా? వీళ్ళ క్లాసులు కూడా ఎప్పుడు ఎంత సీరియస్గానే ఉండరు, తెగ చూసేస్తున్నారు ఇది. చిత్రానికి గేమ్ పేరు సెలెక్ట్ చేశారు. మా టీం పేరు వచ్చేసి స్టార్, అది ఇంకోటి స్టార్ వాచ్ అంట. వాళ్ళు ఫోటోలు పెట్టుకోలేదు కదా, ఎందుకంటే మీరు కసిగా ఫోటోలు పెట్టారు దీనికి. From here into that bit over there, yeah? So behind this red line, roll it, and it ends up in that section over there. Can I get a free trial once? Huh? Can I try once? You can feel how heavy it is, but there's no free practices. Yeah? So you can like see how it is, like you see how light it is. Yeah. But like, so take your time, work it out. I can't go beyond this one. So you can't go beyond this, it's just behind here.
Go as close as possible and then go. So there's no time limit. Okay. But go whenever you're ready, yeah? ఓకే ఇది వచ్చేసి ఈ లైన్ లోపల వేయాలంట అది అందులో లైన్ లోపల నేను రిలీజ్ చేశాక ఈ కరువు దాటుకుని వెళ్ళి అందులో పడాలంట అది పడినప్పుడు చూద్దాం ఇంకోసారి ట్రై చేస్తున్నా మూడే టెన్లు పోయాయి కౌశిక్ ట్రై చేస్తున్నాడు ఏరా ఏరా నేను కనీసం ఆర్చ్ లో కన్నా తిప్పగలిగాను వీడు డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద బౌండరీ ఏరా నువ్వు ఏరా కమాన్ కౌశిక్ యూ కెన్ కౌశిక్ అదే విధంగా పాయింట్స్ రావాలి 100 కమ్ ఒకటి అవుట్ ఆఫ్ ద బౌండరీ ఒకటి దాటలేదు ఒకటి దగ్గర ఇస్తున్నారు గేమ్ ఎలా ఆడాలని ఇది బాల్ స్వాపింగ్ గేమ్ ఇది ఎట్ ఏ టైం రెడ్ బాల్ ని వైట్ బాల్ ని దాంట్లోకి స్వాప్ చేయాలి కౌశిక్ ఆడుతున్నాడు ఫాస్ట్ గా ఇరా ఫాస్ట్ Contestants defeated. ఒక బాల్ జారిపోయింది దాని తర్వాత ఏది ఎందులో మారుతున్నారో కూడా అర్థం కాలేదు ఇది ఏం ఈ గేమ్ వచ్చేసి సింక్రోనిటీ కార్నర్స్ లో నిలబడి బాల్ త్రో చేస్తే ఇద్దరు ఒకే టైం హిట్ చేయాలి బేసిక్ గా కౌశిక్ మౌన్ వెళ్ళారు ఇప్పుడు నెక్స్ట్ నేను సాయి తేజ ఏ కొట్టండి రా రే కొట్టు She got it twice. Oh, well done. Come on. She walks here. She does. Come on, last chance, guys. Kaushik, come on. Ready, one, 2, 3. Is it fine or not? కొట్టా అంట ఆ ప్లేస్ లో తీసుకెళ్ళి నేను ఇది పెట్టాలి రెడీ ఆల్మోస్ట్ Is it in? Oh, no, it's in. Special, something special. తేజ గంట స్పెషల్ Thank you so much. I thought you wanted something different. You try Hey, different. do for me something different. More good than that. More tasty than that. I'll give you something with gin in it.
But with a more sweet taste. అయితే పిజ్జా చెప్పేసి డ్రింక్స్ తాగుతూ కొన్ని పిజ్జా తిన్నాం. ఈ పెద్ద 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 గేమ్లు మరి అలసిపో. ఏది దానికి అదే బాల్స్ అన్ని ఎత్తాలి. పోనీ ఇప్పుడు అది ఆడేసి డ్రింక్స్ అలా పట్టుకుని వచ్చాం. Come on. రే 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 ఎయ్యి Game completed. అయిపోయిందిరా. Two lives remaining. Okay. Okay. చూపించదు. Stop. నువ్వు గుర్తుంచా? నేను కూర్చోండి. చూసేవా ఫోన్లో ఫోటో? One life. Right, keep your eyes on the floor, good luck. Two lives remaining. Alright, you can start your అరే ఇక్కడ వరకు వచ్చా కదా ఇందాక. Game completed. ఎన్ని పాయింట్స్ రా? ఈ 3400. ఓకే ఫస్ట్ మూవ్ నేనే చెయ్యాలంట. ఆగు చెయ్యి కింద చెయ్యి. అరే నువ్వు చెయ్యిరా ఆగు. Five.
100% అడుగు. అమ్మో వచ్చేసారి చాలా స్మూత్గా వచ్చారా మరి ఫ్రీ. అమ్మా 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 రే 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 రే. Game. ఇట్స్ గేమ్ గాయ్స్. సో మేము చాలా వేరే విజయం చెందాము, బాగా ఆడి ఓడిపోయాం. వి ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎంత డిఫరెన్స్? 4000 పాయింట్స్. జస్ట్ లైక్ 3000 డిఫరెన్స్. ఇట్ డజంట్ మ్యాటర్. మేము ఆల్మోస్ట్ విన్ అయ్యాం. ప్రతిసారి కొనుక్కొని తింటాం వేరే విషయం. పిజ్జా తీసుకున్నాం, చాలా పెద్ద పిజ్జా వచ్చింది. ఇది ఎంత ఉందో చూ. జనరల్గా పర్ పర్సన్ వచ్చేసి మనకి 70 pounds ఉంటుంది. మేము 4 members గ్రూప్ వెళ్ళాం కదా, 4 members కింద వెళ్తే 250 pounds, అంటే అరౌండ్ ఇండియన్ ప్రైస్లో ఒక 27,000 వేసుకోవచ్చు, అరౌండ్ ఉంటుంది. కానీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్నారు పార్ట్ టైమ్, సో వాళ్ళకి ఎంప్లాయీ డిస్కౌంట్ వల్ల కంప్లీట్ 25,000 వేవ్ ఆఫ్ అనమాట. 250 pounds వేవ్ ఆఫ్. ఫుడ్కి ఏమో 20% ఆఫ్. మేము వచ్చేసి కొన్ని డ్రింక్స్ తీసుకున్నాం, నాన్ ఆల్కహాల్ డ్రింక్స్, మాక్టైల్స్ తీసుకున్నాం. అదొకటి ఒక పిజ్జా తిన్నాము. 7 games ఆడాం. సో బేసిక్గా నేను సాయితేజ్ ఓడిపోయాం, మౌన కౌశిక్ గెలిచారు 1000 pointsతో. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్, ట్రై చేయొచ్చు. ఈ ప్లేస్కి వచ్చేసి ఈ ప్లేస్ ఇది చాలా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ లండన్లో. సో అందుకని కొంచెం ప్రైజింగ్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. బిల్డింగ్స్ అన్ని చూస్తున్నారు కదా చుట్టూ. ఈ లొకేషన్కి 25,000 అంటే చీప్ అనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ వర్కింగ్ చేసే వాళ్ళు అందరూ కంపెనీస్ వీకెండ్స్ అలా రావడానికి ఎంప్లాయర్స్కి స్పాన్సర్ చేస్తాయంట. సో వాళ్ళంతా వస్తారు ఇక్కడికి మేజర్గా. కంపెనీస్కి అన్నీ చాలా చీప్ బేసిక్గా. ఇండివిజువల్గా మనం వెళ్ళాలంటే మనకి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ ఫైన్. అది అయిపోయిన తర్వాత మేము సరదాగా K1 స్పీడ్ అనే ఒక రేసింగ్ వచ్చాం. ఇది వచ్చేసి మన గో కార్టింగ్ టైపు. ట్రై చేద్దామని వచ్చాం, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది వచ్చేసి కోబర్ట్ స్క్వేర్ అనే ప్లేస్లో ఉంది, కెన్రీ వార్ఫ్లోనే ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్లేస్ అనమాట, మల్టిపుల్ మాల్స్ అన్నీ ఉంటాయి. మేము ఉన్నది వచ్చేసి లెవెల్ 4 అండర్ గ్రౌండ్ -4 floors రేసింగ్ ఉంది. అండ్ దట్టు చాలా పార్ట్ ఆఫ్ ద మాల్ ఉంది ఇలాగ అండర్ గ్రౌండ్లోనే. లెవెల్ 3లో షాప్స్ అరౌండ్ 300+ షాప్స్ ఉన్నాయి. 100+ ఏమో ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ రిలేటెడ్ ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను అసలు చాలా సర్ప్రైజింగ్ ఉంది అండర్ గ్రౌండ్లో ఇంత బాగా కట్టడం అనేది. వచ్చి జస్ట్ ప్లేయర్ రిజిస్ట్రేషన్ చేసుకుని మనం ఆఫర్ తీసుకోవచ్చు. 2+1 ఆఫర్ ఉంది. మనం ఒక 2 rides చేస్తే ఇంకొక 3rd ride ఫ్రీ అనమాట. మేము అదే తీసుకుంటున్నాం. మా వాళ్ళు ఏదో బుక్ చేస్తున్నారు. సరే మనీ పేమెంట్ చేసాము, దాని తర్వాత ఇదిగో రెడీ అయ్యాము. డ్రెస్సులు ఇచ్చారు వాళ్ళు. ఏమి ఇచ్చారు దీన్ని ఏమంటారు? రేసింగ్ సూట్ ఇచ్చారు. ఇంకొకటి మనం గ్లౌజులకి హెడ్ క్యాప్కి సపరేట్గా పే చేయాలి. అవి తీసుకున్నాక మన టైం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు మనం. ఈ కార్ట్స్ అండ్ ట్రాక్ అయితే చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు ఇండియాలో ట్రై చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. బట్ కౌశిక్ అంటున్నాడు ఇండియాలో కంటే ఈ కార్ట్స్ చాలా స్పీడ్గా వెళ్తున్నాయంట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వాటిని నడపడం. నేను 3rd place వచ్చాను. మన వాళ్ళు ఇదిగో కౌశిక్, మౌన, సాయితేజ. ఇప్పుడు వచ్చి 2 races జరిగినాయి. ఫస్ట్ రేస్లో నేను 9th place వచ్చా, రిమైనింగ్ ప్లేసెస్ గుర్తులేదు. సెకండ్ రేస్లో 3rd వచ్చా. థ్రిల్లింగ్ ఉంది కానీ బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్ అయితే. ఆల్ ద టైం కొంచెం బెటర్ అవుతూ ఉండొచ్చు కదా. హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్ గాయ్స్? వీడు కనపడ్డాడు, వీడు నన్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాడు. మొత్తం 3 times ఆడాం. 3rd ఆడినప్పుడు మాత్రం నేను ఫస్ట్ వచ్చాను. సాయితేజ లాస్ట్ వచ్చాడు, మౌన బట్ 1, కౌశిక్ 7th position అండ్ ఐఎమ్ 1st position. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది కదా? మామూలు హై కాదు. హౌ ఇస్ ద జోష్ మౌన? ఇప్పటివరకు కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకైనా యూకే రిలేటెడ్ వీడియోస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి.
నేను ఫస్ట్ టైం లండన్ వచ్చినప్పుడు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టా, దాన్ని కూడా చూడండి ఒకసారి. చెప్పు, గట్టి చెప్పు. నేను మాత్రం లాస్ట్ కాదు. లాస్ట్ అయినా లాస్ట్ చెప్పుకుంటా. వీడు లాస్ట్.